ఆషాఢ మాసం వచ్చేస్తుంది. బోనాల సందడి షురూ అయింది. డప్పు చప్పుళ్ళు, తీన్మారు దరువులతో నగరం మారుమోగుతోంది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం సరికొత్త శోభ సంతరించుకుంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 4 వరకు బోనాల ఉత్సవాలు సాగనున్నాయి. హైదరాబాద్లో బోనాల వేడుకలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల ఆగస్టు 4 వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాల జాతర ప్రారంభమవుతుంది. ఈరోజు గోల్కొండలో జగదాంబిక అమ్మవారు తొలి బోనం అందుకున్నారు. ఈ రోజు నుంచి ఆషాఢ మాసం మొత్తం గురువు ఆదివారాల్లో బోనాలు సమర్పిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు తొలి పూజ కావడంతో ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లంగరౌజ్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోటా బజార్లో పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం బంజారా దర్వాజా వైపు నుంచి నజర్ బోనం తీసుకుని అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలు ఉంచాక భక్తులు బోనాలు సమర్పిస్తారు. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాల జాతర మరింత శోభాయమానంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసింది. 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి వివిధ రకాల పూజలు చేసి 28న బోనాల వేడుకలు నిర్వహిస్తారు. బోనాల రోజు ఉదయం అమ్మవారికి బైండ్లవారు బలిహరణ కార్యక్రమం చేస్తారు. తర్వాత ఆలయ అర్చకులు మహాభిషేకం చేస్తారు. తర్వాత నుంచి భక్తులు బోనాలు సమర్పిస్తారు. అమ్మవారి ఊరేగింపు, డప్పు చప్పుళ్ళు, శివసత్తుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య అమ్మా బయలెల్లినాదో అంటూ సాగే అమ్మవారి ఊరేగింపు భక్తులను కనువిందు చేస్తుంది. గోల్కొండ బోనాల తర్వాత ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించేందుకు గోల్కొండకు భారీ ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి వివరించేందుకు మా కొలీగ్ గాయత్రి లైవ్లో జాయిన్ అవుతున్నారు. గాయత్రి, ప్రస్తుతం బోనాలతో భక్తుల సందడి ఎలా కనిపిస్తోంది మీకు? ఏర్పాట్లకు సంబంధించి భక్తులు ఏం చెప్తున్నారు? ఇప్పటివరకు అమ్మను దర్శించుకునే వారిలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు? ఇంకా ఎవరెవరు హాజరు కాబోతున్నారు?
రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం అయితే బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి అద్దం పట్టేలా నిర్వహించే అత్యంత ముఖ్యమైన పండుగల్లో బోనాలు ఒకటి అని చెప్పుకోవచ్చు. దీన్ని రాష్ట్ర పండుగగా కూడా వారు జరుపుకుంటున్నారు. అలాగే బోనాల పండుగ అంటే మనకి మొదటగా గుర్తొచ్చేది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు సాంప్రదాయబద్ధంగా ఆడవారంతా కూడా పూజలు పునస్కారాలతో ఈ ఆషాఢ మాసం అంతా కూడా బోనాల పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే బోనాల పండుగ మొట్టమొదటిగా గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయం నుంచి బోనాల పండుగ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లోని ప్రత్యేక ఆలయాల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో 2వ ఆదివారం, అలాగే 3వ ఆదివారం బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయంలో జరుపుకుంటూ ఉంటారు. ఇలాగా హైదరాబాద్ లోని ప్రత్యేక ఆలయాలన్నింటిలో కూడా బోనాల పండుగ సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గోల్కొండ కోట దగ్గర కూడా ఎంతో అంగరంగ వైభవంగా బోనాల పండుగ ఏర్పాట్లని రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఉన్నాం. మార్నింగ్ నుంచి కూడా ఆడవారంతా కూడా బోనాల పండుగకి సంబంధించి అమ్మవారికి బోనం సమర్పించడానికి వివిధ రకాలుగా బోనాల్ని నైవేద్యంగా తయారు చేసుకొని బోనాల్ని అమ్మవారికి సమర్పించడానికి వస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా విజువల్స్ లో, దీన్ని పట్నం అంటారంట. సో ఈ పట్నానికి ఇలాగా రంగులతో అలంకరించి అమ్మవారికి కళ్యాణం చేస్తారంట. ఇక్కడ ఆ కళ్యాణం చేసిన తర్వాత ఏదైతే బోనాల్ని వాళ్ళు ప్రిపేర్ చేశారో ఆ బోనాలను తీసుకొని జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించి తర్వాత కళ్ళుతో శాఖను సమర్పించి వారు ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కుల్ని చెల్లించుకుంటారు. మేకల్ని, కోళ్ళని ఏదైతే బలిస్తామని చెప్పి అమ్మవారికి మొక్కుంటారో వాటి కార్యక్రమాల్లో తర్వాత పాల్గొనే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి కళ్యాణానికి సంబంధించి వీరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మార్నింగ్ నుంచి కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. బోనాల జాతరకు సంబంధించి అమ్మవారికి ఉదయం నుంచే పూజా కైంకర్యాలు మొదలు పెట్టారు. ఫస్ట్ జగదాంబిక అమ్మవారి ఆలయంలోనే జరుపుకోవడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. కుతుబ్ షాహీ పాలన కాడి నుంచి కూడా ఇక్కడ బోనాల జాతరకి చేస్తామని చెప్పేసి గొర్రెల కాపర్లు గొర్రెల్ని మేపుకునే సమయంలో ఎక్కువ గొర్రెలు చనిపోతూ ఉంటున్నాయంట. సో ఆ సమయంలో అమ్మవారికి బోనం సమర్పిస్తామని చెప్పి వారు మొక్కుకున్నారు. అప్పటి నుంచి కూడా ఇదే ఆనవాయితీగా చేసుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ వస్తున్నారు. అదే ఆనవాయితీని ఇక్కడ కంటిన్యూ చేస్తూ కొంతమంది భక్తులు బోనాలు ఎత్తున్నారు. ప్రస్తుతం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. శివగణాదులందరికీ శనార్థి. తెలంగాణలో ఈ బోనాల ప్రత్యేకత గురించి, అలాగే బోనంలో మీరేమి నైవేద్యంగా తీసుకొచ్చారో చెప్తారు. మేము అయితే ఎవ్రీ ఇయర్ అమ్మవారికి బోనాల్లో పరమన్నం, కొయ్యగూర, ఆకుకూర, పచ్చి పులుసు, చింతపండు, ఉల్లిగడ్డ అవన్నీ వేసి ఎవ్రీ ఇయర్ అలాగే చేసాం. చాలా బాగా కాపాడుతుంది అమ్మవారు. అనుకున్నవి అయితే నెరవేరుతుంది ఖచ్చితంగా. ఫస్ట్ వీక్ వచ్చి అమ్మవారికి మొక్కులన్నీ సమర్పించుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనం ఎత్తుతున్నారు? అలాగే బోనంలో నైవేద్యంగా వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి. మీరు సమర్పించింది కాకుండా ఇంకా రకరకాలుగా ఏమేమి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు? అంటే నార్మల్గా అయితే మేమైతే ఎవ్రీ ఇయర్ చేసేది పరమన్నం, ఇంకా కొయ్యగూర, ఆకుకూర మాత్రం. ఇంకా చాలా మంది పసుపేసి పచ్చన్నము అలా కూడా నైవేద్యం లాగా పెడతారు. రకరకాలుగా ఎవరికి ఇష్టం ఎలా అంటే అమ్మవారికి అలా పెడతారు. బోనాలు అనగానే మనకు ప్రత్యేకంగా గుర్తుకు వచ్చేది అమ్మవారికి బోనం సమర్పించడం. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అసలు ఈ పట్నం అంటే ఏంటి, అలాగే ఈ కళ్యాణం ఎందుకు జరుపుతారు? లాస్ట్ 30 years నుంచి అయితే మా నాన్న పట్నం వేయడం ఇయర్ జరుగుతుంది. అనుకున్న దానికి ఒక్కొక్క స్టెప్ ఇంకా ఎక్కుతూనే ఉన్నాము. అలాగే అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ మర్చిపోకుండా అయితే అమ్మవారిని కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి ఈ పట్నం అనేది బోనాలు అనేది చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? న్యూ బోయిన్పల్లి నుంచి. తెలంగాణలో బోనాల పండుగ ఇంతకు ముందు జరుపుకునే వాళ్ళు ఇప్పుడు జరుపుకుంటున్నారు. ఇప్పటికీ ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లలో కానీ ఎటువంటి మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా? చాలా చేంజెస్ అయినాయండి. అప్పటికైతే లైట్స్ ఉండేవి కాదు, కొంచెం ప్లేస్కి కూడా ఇబ్బంది, వాటర్ కూడా ఇబ్బంది అయ్యేది. ఈ ఇయర్ అయితే చాలా చేంజెస్ వచ్చింది. ఈ ఇయర్ చాలా బాగుంది. న్యూ గవర్నమెంట్లో బోనాలకి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు మీరు ఇప్పుడు వరకు చూసిందని? ఇప్పుడు మేము ఇంకా పైకి వెళ్ళలేదు. మార్నింగ్ నుండి ఇంకా అలంకరణ అదే అవుతుంది. ఇప్పుడు మేము ఉన్నంత వరకు అయితే చాలా బాగా చేస్తున్నారు. బాగుంది కూడా. వాటర్ ఫెసిలిటీ కానీ ఏవైనా చాలా బాగున్నాయి. లైట్స్ అలాంటివి లైటింగ్ కానీ ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చూడాలి. అమ్మవారి దర్శనం ఈజీ కూడా కావాలి అని చెప్పి అమ్మవారిని ఏమని కోరుకోబోతున్నారు? అమ్మవారు అనుకుంది అయితే ఖచ్చితంగా చేస్తుంది అని నమ్మకము. భారీ ఎత్తున లాస్ట్ ఇయర్ కొంచెం మా పాప సిక్ నుండే చాలా క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడ్డది. అందుకే మొక్కు అనేది చేస్తున్నాం.
థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, భక్తులంతా కూడా తమ తమ కోరికల్ని నెరవేర్చుకోవడానికి అమ్మవారికి మొక్కుకొని, అలాగే ఆ కోరిక తీరిన తర్వాత అమ్మవారికి బోనం సమర్పించుకుంటామని మొక్కుకున్న విధంగానే ఇక్కడ తీసుకొచ్చి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అలాగే ఆ అమ్మవారు అందరినీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో చూడాలని, అలాగే రైతులకి ఇది ఒక వర్షాకాలం రాబోతోంది, రైతులకి మంచి జరగాలని, పంటలు బాగా పండాలని, సుభిక్షంగా ఉండాలని రాష్ట్రం అంతా కూడా కోరుకుంటున్నట్టుగా భక్తులు ఇక్కడ నుంచి చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు యూ సతీష్. రైట్, థ్యాంక్ యూ గాయత్రి.